హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది వీడియో ముందరకు వచ్చి. మీ అందరిని మళ్ళీ కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య ఈటింగ్ ఛాలెంజెస్ అయితే చాలా గ్యాప్ వచ్చేసినాయి. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కావడం వల్ల, సర్జరీ కావడం వల్ల. అయితే లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు గాయత్రితోన అడిగి మరి బోటి పులుసు చేయించుకున్నాను. చూడండి, బోటి పులుసు బాగా చేస్తుంది గాయత్రి. నాకు చాలా ఇష్టము. అడిగి మరీ చేయించుకున్నాను బోటి పులుసు చేయ గాయత్రి ఈరోజు అని. ఈ బోటి పులుసుతోనే ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. చూద్దాం, ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గాయత్రి చాలా బాగా చేస్తుంది. మీకు ఇట్లా బోటి పులుసు ఇష్టం అయితే కామెంట్ చేయండి. ఇది బౌల్లోనే పెట్టేద్దాం, మళ్ళీ టేబుల్ ఖరాబ్ కాకుండా. అదే ఒక పేపర్ ఇవ్వమ్మా. పేపర్ కింద పెట్టేద్దాము, ఎందుకంటే టేబుల్ ఖరాబ్ కావద్దు. చూద్దాం ఎలా వేసిన గాయత్రి. ఫస్ట్ లివర్ పీస్ వచ్చింది, లివర్ వచ్చింది. సూపర్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గాయస్, నిజంగా చాలా బాగుంది. మంచిగా పుల్లగా బాగుంది. పీసెస్ చాలా వేసింది గాయత్రి. బోటి ఇట్లా ఎక్సలెంట్ కుక్ అయింది. ఎందుకంటే బోటి మంచి కుక్ అయితేనే తినాలనిపిస్తుంది, లేదంటే తినలేము అసలు. మళ్ళీ వీడియో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా తొందరగా కోలుకున్నా. అది మీ అందరి ప్రేమ వల్లనే చాలా తొందరగా కోలుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరు మా మీద చూపించే అభిమానానికి. లివర్ పీస్ మస్తు ఉంటుంది అసలు. బోటిలో లివర్ పీస్ వస్తాయి. చాలా తిన్నా తల్లి, వద్దు. నీకు లివర్ అంటే ఇష్టం కదా? గట్టిగా ఉంటుంది. బాగుంది కదా? ఇలా హోలీ కాబట్టి హాలిడే. అబ్బా, కలిపి ఎండింది ఇప్పటికే. దా, ఏడుకోవడం దా. ఇదొక్కటి పట్టు. వైశాలి చాలా బిజీ అయిపోయింది, చాలా. ఇప్పుడు ఇంకా 1 వీక్, ఎగ్జాక్ట్లీ 1 వీకే ఉంది కదా ఎగ్జామ్స్కి. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్ 8 o'clock ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-6:30 వరకు బాగా కష్టపడుతుంది.
580 మార్క్స్ టార్గెట్ పెట్టుకుందంట 600కి. చూద్దాం. 580 మార్క్స్ అంటే చిన్న విషయం కాదు కదా. స్కూల్కు పంపిస్తే క్లాస్లో అంటే వాళ్ళ సార్ వాళ్ళు చదువుకోమని చెప్తున్నారంట అందరినీ. పక్కన ఫ్రెండ్స్ ముచ్చట్లు పెడుతున్నారంట. దానివల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. డాడీ సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నాడు డాడీ అంటే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ కామ్మని చెప్పిన. 1 వీకే ఉంది కదా, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ కాదని చెప్పిన. చూడండి టైట్గా అయింది. ఈ ప్లేట్లో రైస్ తింటే చాలా టైట్ అయిపోతుంది ఎందుకో. ఆల్మోస్ట్ బోటి ఇట్లా అయిపోయింది మొత్తము. చూడండి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసినాము గైస్. మొత్తం రైస్ అయితే మొత్తం అయిపోగొట్టేసినాము. ఇది గైస్ ఈరోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్ బోటి పూస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి ఈటింగ్ ఛాలెంజ్తో కలుగుతాము. ఎప్పటిలాగానే ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.